పహలూదార్ షఖ్సియత్. ప్రసిద్ధ పత్రికా రచయిత జి కృష్ణ గారి గురించి సామల సదాశివ గారు చెప్పిన మాటలు. ఉర్దూలో పహలూదార్ షఖ్సియత్ అనే ఒక మాట ఉన్నది. దాని సమానార్థకమైన తెలుగు పదం ఏదో ఉండి ఉంటుంది, కానీ నాకది తెలియదు. షఖ్సియత్ అంటే వ్యక్తిత్వం. నేను రాయగలిగితే జి కృష్ణ గారి షఖ్సియత్ను గురించి కొన్ని మాటలు రాయగలను. కానీ అతని బహుముఖ ప్రజ్ఞను, బహు విషయ పరిజ్ఞానాన్ని గురించి రాసే స్తోమత నాకు లేదు. కృష్ణ గారికి 60 ఏళ్లు దాటిన తరువాత, నాకు 60 ఏళ్లు దాటిన తరువాత ఒకనాడు కలుసుకున్నప్పుడు, ఏమండి కృష్ణ గారు, గొప్పవాళ్ళు మనలాంటి వాళ్ళు షష్ఠి పూర్తి సంబరాలు జరుపుకుంటున్నారు కదా, నా కొడుకులు అభిమానులు నాకు అలాంటిది జరపాలని గుసగుసలు పోతున్నారు. మీ కొడుకులు అల్లుళ్ళు అభిమానులు అలాగే ఆలోచిస్తూ ఉంటారు, ఒప్పేసుకుందామా అని అడిగాను. అతడు నా వైపు వింతగా చూచి, ఎందుకు, 60 ఏళ్లకు పైగా బతికామంటే అందులో మన గొప్పతనం ఏమున్నది, ఏదో బతుకుతున్నాం అంతే, ఈ మాత్రం దానికే సంబరాలు ఎందుకు అన్నాడు. ఇలాంటి మనిషిని అడిగానేమో అని చిన్నబుచ్చుకున్నాను. అతని ధోరణి అంతా ఏది పట్టించుకోడు, అన్నీ తేలిగ్గానే తీసుకుంటాడు, జీవితాన్ని తేలిగ్గా తీసుకుంటాడు. సామాన్య గృహస్థు నిర్వహించాల్సిన బాధ్యతల్ని కూడా చాలా వరకు తప్పించుకున్నాడు. అట్లనే ఏది పట్టించుకోకుండా సన్యాసిగా ఉంటాడా అంటే అది కూడా లేదు. ఏదో చేస్తూనే ఉంటాడు, రాస్తూనే ఉంటాడు, అందరి పట్ల ఆప్యాయత చూపుతూనే ఉంటాడు. చెయ్యడమే తన బాధ్యత అనుకుంటాడు గాని దాని వలన ఏదైనా సాధించాలనే ధ్యాస లేదు. ఆ ధ్యాసే ఉంటే ఈ పాటికి తనకంటూ ఒక సొంత ఇంటిని అమర్చుకొని ఉండేవాడు. తన జీవితం వడ్డించిన విస్తరి కాదని అతనికి తెలుసు. అయినా వడ్డించిన విస్తరి అన్నట్టే ప్రవర్తిస్తాడు. తన దగ్గరికి వచ్చే విద్యార్థులకు, అంటే ఇక్కడ విద్యార్థులు అంటే విజ్ఞానం కోసం ఎంఫిల్ పిహెచ్డి లాంటి పరిశోధన వ్యాసాలకు కావలసిన సమాచారం కోసం అతని ఆశ్రయించే వాళ్ళని తాత్పర్యం. వాళ్లకు అలుపు సొలుపు లేకుండా తనకు తెలిసినదంతా చెబుతూనే ఉంటాడు. అప్పటికే కాలాతీతం అయిపోతుంది. విద్యార్థులై వచ్చిన వారు అన్నార్థులవుతున్నారన్న సంగతి అతను గుర్తించాడు. ఆ సంగతి గుర్తిస్తుంది అన్నపూర్ణకునుద్యవ్వ అతని గృహిణి లచ్చవ్వ. తమ ఇంట్లో ఉన్నదేదో వాళ్లకు తినిపించి పంపుతుంది ఆ తల్లి. అతని ఇంటి నుంచి వెళ్లేవాళ్ళు అన్ని విధాలా తృప్తులై వెళతారు. మనసు నిండుతుంది, కడుపు నిండుతుంది. కృష్ణ గారిని గురించి రాస్తూ లచ్చవ్వను స్మరించడం అసందర్భం కాదు, అనౌచిత్యమూ కాదు. లచ్చవ్వ వెనుక లేకుంటే కృష్ణ గారు ఏమీ చేయలేరు. శివశక్త్యాయుక్తో అనే ఆదిశంకరులు ఊరికే అనలేదు. లచ్చవ్వ కారణంగా కృష్ణ గారికి తన జీవితం వడ్డించిన విస్తరి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ భద్రబందీ లేకుండా ప్రసంగిస్తూ రాస్తూ కాలం గడిపేస్తూ ఉన్నాడు. ఇంతకు చెప్పవచ్చింది ఏమిటంటే, షష్ఠి పూర్తి సంబరాలెందుకన్న కృష్ణ గారు సప్తతి సంబరాలకి ఎలా అంగీకారం తెలిపాడా అని ఆలోచిస్తున్నాను. బహుశా అతని మిత్రులు జబర్దస్తిగా మొడలు వంచి ఒప్పించినట్టున్నారు. ఆ మనిషికది తగిన శిక్షే కనుక ఆ మిత్రులను అభినందించాల్సిందే. ఒక విధంగా ఆలోచిస్తే కృష్ణ గారన్న మాట కూడా నిజమే అనిపిస్తుంది. జీవితం సామాన్యమైనదైనప్పుడు షఖ్సియత్ ఎంత గొప్పదైతే ఏమిటి?
బేగం అఖ్తర్ గానం చేసిన సుదర్శన్ షాకీర్ షేర్ జ్ఞప్తికి వస్తున్నది. జిందగీ కుచ్ భీ నహీ ఫిర్ భీ జియే జాతే హై, तुझसे ए वक्त हम एहसान किए जाते हैं. जिंदगी कुछ भी नहीं फिर भी जिए जाते हैं, तुझसे ए वक्त हम एहसान किए जाते हैं. అంటే ఓ సమయమా, నీకు మేము ఉపకారం చేస్తున్నాం గాని మా జీవితంలో ఏమున్నది, అయినా బతికేస్తున్నాం అని భావం. ఇది ఎందరో మహనీయుల జీవితాలకు వర్తించే మాట. మానవల్లి రామకృష్ణ కవి, వీరేశలింగం పంతులు లాంటి వాళ్ళ బ్రతుకులు ఏమంత గొప్పవి. అయినా వారు తమ జీవిత కాలంలో కలకాలం మర్చిపోలేని ఉపకారం చేశారు. అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, ఉంటారు. వాళ్ళ బ్రతుకుల్ని గురించి ఎవరికీ అంతగా తెలియదు, తెలుసుకునే ప్రయత్నమూ చెయ్యరు. కోట్లు సంపాదించిన వారు ఆస్తిపాస్తుల్ని అమ్ముకుని అద్దె ఇళ్లలో ఉంటున్నారు. జనసామాన్యం వారి బతుకులు ఎలా గడుస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయకపోవచ్చు, కానీ కాలం మీద చెరగని ముద్ర వేసి మహోపకారం చేసిన ఆ మహనీయులు జనమానస మందిరాత్, మరాఠీ గీతంలో మాట ఇది. అంటే జనుల మనస్సులలో, సామాన్య జన హృదయ మందిరాల్లో చిరకాలం నిలిచి ఉంటారు, ఆరాధింపబడతారు. కృష్ణ గారు ఈ కోవకు చెందిన మనిషి కాబట్టి షష్ఠిపూర్తి సంబరాలు ఎందుకు, ఏదో బ్రతికేస్తున్నాం అన్న అతని మాటలు చాలా అర్థవంతమైనవి, ఆలోచింపదగినవి కూడాను. వెనకటికి సంపన్నుల ఇళ్లలో శమాలు, దీపాలు వెలిగించేవారు. గాలి తాకిడికి శమ, ఆ దీపం ఆరిపోకుండా ఉండడానికి ఫానోస్ అనే గాజు కుప్పలు అమర్చేవారు. ఆ గాజు కుప్పెలు రకరకాలుగా ఉండేవి. కొన్ని రంగురంగుల గాజు పలకలు కలిగి గిరగిరా తిరుగుతుండేవి. ఒకప్పుడు శమా వెలుగు ఎర్రగాను, ఒకప్పుడు పచ్చగాను, మరొకప్పుడు ఊదాగాను కనిపించేది. అన్ని రంగుల్ని ఒకేసారి చూడడం సాధ్యం కాదు. అలాగే పెహ్లూదార్ షఖ్సియత్ను ఒకేసారి చూచి గ్రహించడం సాధ్యం కాదు. కృష్ణ గారి వ్యక్తిత్వంలో ఒక్కొక్క పక్షం పహలు చూస్తే ఇంకొకరు ఇంకొక పక్షం చూస్తారు. కొందరికి అతడు నాస్తికుడు, మరికొందరికి అతడు ఆస్తికుడు. అతనికి సాంప్రదాయం పట్ల అభిమానం అంటారు, మరికొందరు లేదంటారు. పహలూదార్ షఖ్సియత్ గురించి ప్రజాభిప్రాయం ఇలాగే ఉంటుంది. అయితే కావ్యకంఠ గణపతి మునీంద్రుల సాన్నిధ్యం లభించిన భాగ్యశాలిని ఎవరైనా నాస్తికుడని గాని సాంప్రదాయానభిజ్ఞుడని కానీ భావించగలరా? అందుకే అన్నాను, అంతటి పహలుదార్ శఖ్సియత్ గల మనిషిని గురించి రాయడం, చెప్పడం సాధ్యం కాదని. ఈ స్వల్ప వ్యవధిలో రాయడం మరీ అసాధ్యం. ఒకటి మాత్రం చెప్పగలను, కృష్ణ గారి వ్యక్తిత్వాన్ని ఏ రంగుటద్దం పలకలోంచి చూచినా స్పష్టంగా కనిపించేవి అతనిలోని మానవత, నిర్భీకత, నిరీహ ప్రవృత్తి. ఈ మూడు గొప్ప వ్యక్తుల గుణాలు. నేను కృష్ణ గారిని పొగిడేస్తున్నాను. పొగడడం నా ఉద్దేశం కాదు, నా స్వభావము కాదు. నాకు కనిపించింది వినిపించాను, అంతే.